ఇక రావణుడి జననం వెనుక పెద్ద కథే ఉంది. రావణుడి తల్లి కైకసి. ఆమె పాతాళరాజు రాక్షసుడైన సుమాలి కుమార్తె. ఒకసారి సుమాలి, ఆయన కుమార్తె కైకసి భూలోక సంచారానికి వచ్చారు. అదే సమయంలో పుష్పక విమానంలో ఆకాశంలో విహరిస్తూ కుబేరుడు భూమి మీదకు వచ్చి తన తల్లిదండ్రులను కలిశాడు. కుబేరుడి వైభవాన్ని సుమాలి చూశాడు. అంతకన్నా గొప్పవాడు తమ రాక్షస వంశంలో ఉండాలని అనుకున్నాడు. మహా తపస్వి అయిన విశ్రవసును ఒప్పించి తన కుమార్తె కైకసితో వివాహం జరిపించాడు. ఆ తర్వాత రాక్షస జాతికి చెందిన కైకసికి, బ్రాహ్మణుడు అయిన విశ్రవసుకి రాక్షస అంశతోనూ బ్రహ్మజ్ఞానంతోనూ రావణుడు పుట్టాడు. తండ్రి విశ్రవసు కాబట్టి రావణుడు బ్రాహ్మణుడు. విశ్రవసు మొదటి భార్య కుమారుడు కుబేరుడు. రావణుడికి అన్నయ్య అవుతాడు. కైకసికి రాక్షసాంశతోనే కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు. ధర్మాత్ముడైన కుమారుడు కూడా కావాలి అని కైకసి విశ్రవసును కోరింది. అప్పుడు విశ్రవసు వరం వల్ల ధర్మం తప్పని విభీషణుడు కూడా జన్మించాడు. అలా విశ్రవసుకి కైకసికి రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ జన్మించారు.